మాకు చాలా పోటాపోటీగా ఉండేది పరిస్థితి. మేము ఎక్కడైనా కాటేజ్ బిల్డింగ్ పెడితే మా పక్కనే కాటేజ్ బిల్డింగ్ పెట్టేవాళ్ళు. మేము ఏ పాట పడితే ఆ పాట పాడేవాళ్ళు. మా మాస్టర్ గారు ఒక రోజు అన్నాడంట, ఏమన్నాడంటే తెలుసా, ఏమండి మీరు ఎందుకంటే అక్కడికి వెళ్తారు, ఇక్కడ ఉంది కదా, ఇంత పెద్ద చర్చ్ ఉంది కదా, పాస్టర్ నేను ఉన్నాను, ఇంత పెద్ద సంఘం ఉంది, మన కుటుంబాలు అంటే లేదంటే వాళ్ళు ఇట్లా బాప్తీసం ఇస్తారంటే, అరే నేను కూడా ఇస్తాను, అదే బాప్తీసం అన్నాడంటే. ఏ బాప్తీసం ఇస్తాడంట? ఇదే నీళ్ళలో ఉంచి చిలకరింపే కాదు. అరే వాడికి రక్షణ లేకపోయినా బాప్తీసం ఇస్తావా? కాబట్టి ఈరోజు ఎట్లుందంటే అలాంటి పరిస్థితి. పైపైన కట్టుకొని పైపైన జీవితం జీవిస్తున్నారు, తృప్తి పడతా ఉన్నారు. మాకు బాగానే ఉందండి, మాకు కూడా చర్చ్ ఉంది, మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా అన్నావా? ఎంతో ప్రమాదం. అందుకే దేవువాక్యం రాయలు, ఇతడు నిజముగా ఇశ్రాయేలు, ఇతని యందు ఏ కపటము, నిజముగా ఇశ్రాయేలు అంటే నిజముగా